ఎలా ఆయనను కొనియాడాలి, ఎలా నువ్వు ఆయన ఆరాధించాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. ఎలా నువ్వు ఆయనను సేవించాలంటే ఇష్టపూర్వకంగా నువ్వు సేవించాలి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే. ఎలా ఎలా చేయాలంటమ్మా? ఇష్టంగా, దుఃఖముతో కాదు. కొంతమంది మందిరానికి ఎలా వస్తూ ఉంటారు? భారముతో పోవాలన్నట్టుగా వస్తూ ఉంటారు. ఏమండి, ఏదో పోవాలి, పోకపోతే మళ్ళీ అయ్యగారు ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ ఫోన్ చేస్తాడేమో, పోకపోతే బాగోదేమో అని అయిష్టంగా వస్తూ ఉంటారు. కొంతమంది అలిగి కూడా ఏం చేస్తూ ఉంటారు? దేవుని సన్నిధికి రారు. కానీ ఇది వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని సన్నిధికి నువ్వు ఎలా రావాలి అంటే ఇష్టముగా రావాలి.